ప్రజా సమస్యల పరిష్కారానికి ఆచంతలో ప్రత్యేక పీజీఆర్ఎస్ 238 అర్జీల స్వీకరణ. ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలి. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో అందిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఆచంట బాలంవారిపాలెంలోని P4 భవనంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు, సిపిఓ వై. దోసిరెడ్డి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆచంట నియోజకవర్గంలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కింద స్థాయిల వరకు గ్రామస్థాయి సమస్యలు నియోజకవర్గం వరకు తీసుకుని ఆ యొక్క ఫిర్యాదులు కానీ అభ్యర్థనలు కానీ సమస్యల పరిష్కారానికి కానీ వేదికని జిల్లా కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఉన్నతాధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్తో పాటు ఈనాడు ఇవాళ ప్రత్యేక ఆచరణ నియోజకవర్గం వచ్చిన సందర్భంగా హృదయపరంగా స్వాగతిస్తూ అభినందిస్తూ ఉన్నా. ఈనాడు ఆచరణ నియోజకవర్గం కాకుండా జిల్లా స్థాయిలో కూడా వస్తుంటారు ఫిర్యాదు. వాళ్ళందరూ కూడా హృదయపరంగా అభినందిస్తున్నా ముఖ్యమంత్రి గారి దాంట్లో. సమస్యలు పక్షపాతి ద్వారా లేకుండా సమస్యల పరిష్కారం చేయడానికి ఒక రిజియస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వెళ్ళని ప్రజా పరిష్కార వేదికగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక నియోజకవర్గ స్థాయిలో కూర్చున్న సందర్భంగా ఇచ్చేసిన ఫిర్యాదులందరూ కూడా ప్రత్యేకమైన స్వాగతిస్తున్నా, అభినందిస్తున్నా. మీరు ఒక్కొక్కరు మీరు రండి, ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కింద స్థాయిలో నియోజకవర్గంలో సమస్యలు ముందుగా వడగట్టండి, తర్వాత జిల్లా స్థాయిలో వచ్చే సమస్యలు కూడా వడగట్టి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా పనిచేద్దాం, ప్రతి ఒక్కరు కూడా సమస్య లేకుండా పరిష్కారం చేయడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఈనాడు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఫిర్యాదులందరూ కూడా వ్యక్తిగత ఫిర్యాదులు వద్దు, సమస్యల కోసం రండి. వాడి మీద వీడి మీద తగ్గులు పెట్టే పరిష్కారం ఈ వేదిక కాదు. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేయడానికి, వ్యక్తిగతంగా ఉండే గ్రామ సమస్యలు పరిష్కారం చేయడానికి, మండల స్థాయిలో ఉండే సమస్యలు పరిష్కారం చేయడానికి, అప్పుడుండే భూ తగాదాల నుండి పరిష్కారం చేయడానికి, ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాల యొక్క ఫలితాలు మీకు రాకపోతే దాని మీద ఫిర్యాదు చేసుకోవడానికి, ఈనాడు ప్రభుత్వ పథకాలు పక్షపాతం ద్వారా ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయం జరిగితే దాన్ని కూడా ఫిర్యాదు చేసుకుని చెప్పడానికి ఈనాడు ఈ వేదిక పనిచేస్తామని చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు 1 by 1 రండి, పిలుస్తాం అందరినీ కూడా లోపలికి. ఇవాళ జేసీ గారు కలెక్టర్ గారు అనారోగ్యం నుంచి రాలేదు. మన జేసీ గారు రాహుల్ గారు వేళ ఈ యొక్క అధికార జిల్లా యంత్రాంగం తరఫున రాహుల్ గారు ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ప్రజాపతిగా నేను కూడా ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పాల్గొంటా ఉన్నా. అంచేత మీ అందరూ కూడా స్వాగతం, అభినందనలు. పార్టీ వ్యక్తులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ ఏదైతే మన జిల్లా స్థాయిలో జరుగుతుందో అది నియోజకవర్గ స్థాయిలో జిల్లా అధికారులందరూ ఇక్కడ అటెండ్ అయ్యి చేయాలని ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ సందర్భంగా మొట్టమొదటిగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. దానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి, జిల్లా అధికారులకి, మండల స్థాయి అధికారులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం. ఎందుకంటే సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో మనం పెడుతున్నప్పటికీ ఇంకా అది ప్రజలకు చేరువ చేర్చాలి, నియోజకవర్గ స్థాయిలో పెట్టాలి. అది
ఏదో ఒకసారి ఇక్కడికి వచ్చి పెట్టడమే కాకుండా ఒక మంత్ అంతా కూడా జిల్లా యంత్రాంగం ప్రతి శుక్రవారం అంటే ఒక మంత్ ఈరోజు మే నెల తీసుకుంటే ఫస్ట్ శుక్రవారం ఇక్కడికి రావడం, ఇక్కడ పిటిషన్స్ అన్ని తీసుకొని సమస్యలన్నీ స్వీకరించి మళ్ళీ వచ్చే శుక్రవారం అంటే ఇలా ఆ నెలలో 4 శుక్రవారాలు వచ్చినా 5 శుక్రవారాలు వచ్చినా ప్రతి ఫ్రైడే ఇక్కడికి వచ్చి పిటిషన్స్ రిసీవ్ చేసుకొని ముందు వారం తీసుకున్న పిటిషన్స్ మీద ఏం యాక్షన్ టేకన్ తీసుకున్నాము, తదుపరి వారం ఏమి చర్యలు తీసుకుని ఎలా రిజాల్వ్ చేశాము, 4వ వారం డీటెయిల్గా ఆడిట్ రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి వారము ఒక వారం పిటిషన్స్ తీసుకుంటూనే 2వ వారం దాని మీద ఏమి చేయబోతున్నాం, ఎలా యాక్షన్ టేకన్ రిపోర్ట్ చేయబోతున్నాం అని చెప్తూ 1 వీక్లో చేయగలిగినవన్నీ చేసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ సిమిలర్గా 3rd వీక్ కూడా చేసినవన్నీ కూడా మళ్ళీ చదివి వినిపించి మళ్ళీ ఏమైనా కొత్త వచ్చినా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా 4 వారాలు ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో జిల్లా అధికారులందరూ వచ్చి గౌరవ శాసనసభ్యుల వారి సమక్షంలో సమస్యల పరిష్కారం అనేది ప్రజలకు చేరువుగా ట్రాన్స్పరెంట్గా చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకొని పెద్ద ఎత్తున ఏవైతే ఉన్నాయో సమస్యలు వాటిని ఎలా పరిష్కరించబోతున్నాము, ఒకవేళ పరిష్కరించలేకపోతే అది గవర్నమెంట్ దృష్టికి ఏమైనా పాలసీ డెసిషన్ తీసుకోవాలా, లేకపోతే చట్టం బియాండ్ ఏదైనా అడుగుతుంటే దాన్ని ఎలా మనం ప్రొసీజర్ ప్రకారం చెప్పగలగాలి. సో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే సర్వే ఇష్యూస్, కొన్ని చేయగలిగినవి డాక్యుమెంట్స్ లేని ఉంటాయి. సో 100% ప్రతి దానికి కూడా సమాధానం అనేది ఇవ్వాలి. పరిష్కరించగలిగినవి పరిష్కరించేసి, పరిష్కరించలేనివి ఏమైనా ఉండి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాల్సి వస్తే అవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రజల్లో కొంచెం ఇది అవగాహన క్రియేట్ చేస్తారని ఆశిస్తూ అందరూ కూడా ఒక్కొక్కరు కూడా లోపలికి వస్తారు. 10 మందిని తీసుకుంటాము. పిటిషన్స్ మేము ఎమ్మెల్యే గారు తీసుకొని దానికి ఎండోర్స్మెంట్ అనేది వచ్చిన వారంలో ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.